అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. చెట్టుని కూడా సపరేట్ చేయలేని పరిస్థితి. అవునండి, అలాగపోయింది. ఒక కొమ్మ ఏమనుకోవద్దు, ఇది ఎరగొడుతున్నా. సరే సో ఎంత ఏది ఇది పైన వచ్చిన కొమ్మ ఇది. అవునండి, ఈ నెలలో పడ్డ కాపు పైన ఇగురు కూడా ఎక్కడా కూడా ముడతలేదు. దాంతోపాటు వచ్చి ఎన్ని కాయలు కాసిందో చూడండి. చివరిని పట్టుకుంటే వంగిపోతుంది కొమ్మ. అదొకటి ఈ టైంలో ఆ సైజ్ అంటే కాయ సైజ్ బాగా వచ్చినాయండి. ఓకే. ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా 2727 అనే వెరైటీ. ఈ వెరైటీ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీ ఏరియాలో ఎక్కడో చోట వేసి ఉంటారు, ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది తేజ వెరైటీ. సో ఈ వెరైటీ 2026లో 5 రకాలు అనేది మీకు ప్రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా 2727. సో ఈ వీడియో మీరు ఖచ్చితంగా కూడా చూసి క్లారిటీ తెచ్చుకోండి. సో ఆ ఇత్తనం మీద మీకు గ్రిప్ తెచ్చుకోండి. నేను కూడా సెలెక్ట్ చేసే విషయంలో చాలా కేర్ తీసుకుంటాను ఒక విత్తనాన్ని ఎంచుకుంటున్నానంటే. సో ఎందుకంటే నా మీద ట్రస్ట్ చేసి నన్ను ఇష్టపడే రైతులు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొత్త వెరైటీలను ఇవ్వాలి, దాంతోపాటు కొంత నమ్మకంగా పండగలిగే వెరైటీలను ఇవ్వాలనే ఆశతో నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసరికి రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళదే రేవతి. సో నేను యాక్చువల్గా మన షార్ట్ వీడియో పెట్టినప్పుడు అడుగుతున్నారు, కానీ దాంట్లో రేణుక అని చెప్పాను, కానీ రేవతి అది బై మిస్టేక్ చెప్పి అమ్మటే కామెంట్ పెట్టాను. సో ఆ వీడియో అప్పటికే చాలామందికి రీచ్ అయిందని ఆ వీడియో డిలీట్ చేయలేదు. సో బట్ కాకపోతే ఏంటంటే రేవతి, సో రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది రేవతి. సో ఇది కూడా సన్నాలే. సో మీకు దీని గురించి ఫుల్ వీడియో మీకు తీసుకొస్తాను. సో మీకు వింకీ అనేది ఐడియా ఉంటుంది వాళ్ళ దగ్గరలో ఉన్న వెరైటీ. దానికంటే కూడా మీకు ఒక 10% ఇంప్రూవ్డ్గా ఉన్న లక్షణాలు అయితే నాకు కనిపించడం జరిగింది. ఆ వెరైటీని కూడా నేను సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది శివ. సో ఇది కూడా అంతే, తేలికపాటి నేల నుంచి కొంచెం లెంత్ ఎక్కువ ఉండాలి, సన్నగా ఉండాలి, బాగుండాలి కాయ అనే వాళ్ళకి ఖచ్చితంగా గర్భ నేలలో కూడా ఇది తెలంగాణ ఏరియాలో కూడా మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది శివ అనేది చాలా బాగుంది. బ్లాక్ సాయిల్లో కూడా ఎక్కువ దిగుబడిస్తుంది ఈ మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది శివ. దాని తర్వాత వచ్చేసరికి హైజీనిక్స్ వాళ్ళది ధృవ. సో సేమ్ ఇది బ్లేజ్ టైపులో మీకు కాయ స్ట్రక్చర్ కానీ మొక్క పెరుగుదల కానీ మొత్తం కూడా ఆ రకంగా స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎవరైతే బ్లేజ్ లాంటి విత్తనాలు నచ్చుతాయో దాంట్లో కొంత ఇంప్రూవ్డ్గా మనకి అనిపించేది ఈ హైజీనిక్స్ వాళ్ళది ధృవ. సో నేను కూడా ఒక 1 ఎకర్ వేసాను, మంచి క్రాపింగ్ అయితే కనుక తీయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. దీని తర్వాత కొత్తగా వస్తున్న వెరైటీ జిందాల్ కంపెనీ వాళ్ళది మనకి పర్ఫెక్ట్ అనమాట. సో ఈ పర్ఫెక్ట్ కూడా మనకి చాలా ఇంప్రూవ్డ్గా అనిపిస్తుంది. ఆ వెరైటీ కొత్త వెరైటీలు మనం ఎంకరేజ్ చేసి దాంతోపాటు నమ్మకంగా వీల్డింగ్ వస్తున్న వెరైటీలను మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ 5 వెరైటీలు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఎన్టీఆర్ జిల్లానే కదా? ఎన్టీఆర్ జిల్లా అండి, వచ్చాయి మండలం, చిట్యాల గ్రామం. హాయ్ అండి, నమస్తే. కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి ఫిబ్రవరి 23, 2026. సో మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఉత్సవాయి మండలం చిట్యాల అనే విలేజ్కి పెనగించుప్రోలికి ఒక 5-6 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న చిట్యాల అనే విలేజ్లో ఉండడం జరిగింది. సో ఈ ఏరియాలో మక్కపేట కానీ ఇవన్నీ కూడా ధీరా 2727 అనే జిందాల్ వెరైటీ అనేది వేసుకోవడం జరిగింది. ఇది తేజ వెరైటీ. సో చాలామంది ఫోన్ చేస్తున్నారు, అన్న మా ఫీల్డ్ రండి, ఈ ఏరియాలో బాగుందని చెప్పి మక్కపేట నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు. బట్ నేను ఇక్కడ ఇంకోళ్ళ నుంచి నర్సరావుపేట ఫీల్డ్ చూసుకొని వెళ్తా అన్ఎక్స్పెక్టెడ్గా రైతు ఫోన్ చేయడం జరిగింది. సో ఈ టైంలో మనం ఒకసారి వెళ్తా దారిలో చూసుకొని వెళ్ళిపోదాం, ఎవరికి ఇన్ఫామ్ చేయకూడదు అనుకున్నా. బట్ కాకపోతే ఎంతమంది రైతులైతే మన రైతు అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఫీల్డ్ వచ్చి 2 ఎకరాలు ధీరా 2727 అనేది పెంచుకోవడం జరిగింది. సో దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అనేది రైతుని అడిగి తెలుసుకుందాము. మీ పేరు? లక్ష్మారెడ్డి అండి. లక్ష్మారెడ్డి. సో ఏ ఊరండి ఇది? చిట్యాలండి, వచ్చాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా, చిట్యాల గ్రామం. చిట్యాల గ్రామం.
సో మీరు ఈ ధీరా 2727 అనేది ఎలా ఉందండి? ధీరా బాగుందండి. ఉమ్, కాపు కొంచెం దగ్గర కాపు సన్నవీడు ఒరిజినల్ తేజ కింద పోతుంది. విత్తనాలు కూడా 90 విత్తనాలు ఉన్నాయండి, చూసామండి. 90 విత్తనాలు ఉన్నాయి. తూకం కూడా బాగా వస్తుంది. ఆ, బాగుందండి. బాగుంది. సో నల్లికి కానీ ఏరియాలో నల్లికి అసలు ఏది కూడా ఆగట్లేదు తేజ వెరైటీలు వేస్తే అని చెప్పి అవునండి. టాలరెన్స్ వెరైటీలు అనేది ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అవి కూడా ఇక్కడ కన్నివీడి ఏరియాలు కానీ ఇంకా పైన కానీ సో ఆగట్లేదని ఎక్కువ మంది రైతులు నాకు చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ చేను ఎన్ని క్వింటాలు ఇప్పుడు కాసి ఉంటుందని మీ అంచనా అండి? మేము 25 నుంచి 30 దాటిద్ది అనుకున్నామండి. ఇప్పుడు కాసింది, ఇంకా కూడా పై కొమ్మ ఉంది. పై కొమ్మ ఉంది. ఇదంతా పడితే ఇంకొక 5-6 క్వింటాల వరకు కాసే అవకాశం ఉందండి. పూతలో కూడా నల్లి లేదండి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? మార్కెట్ లో కూడా జెండా పాట రేటు పోద్ది. ఓకే. వేరే విత్తనాలు అయితే మనం 1000-1500 డిఫరెన్స్ ఉన్నాయండి. వైరస్ టాలరెన్స్ ఓకే. దానికి దీనికి డిఫరెన్స్. అది 30 క్వింటాల్ వస్తుంది, ఇది అంతే 30-35 వస్తుందండి. సో ఈ టైంలో వేసుకోదగ్గ వెరైటీ అండి, నెంబర్ 1 విత్తనం. ఓకే అండి. నెక్స్ట్ ఇయర్ ఈ విత్తనం పెట్టుకోవచ్చా రైతులు? పెట్టుకోవచ్చు అండి, పెట్టుకోవచ్చు. ఓకే. సో మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు మొత్తం? మేము 5 ఎకరాలు వ్యవసాయం చేస్తాం. మొత్తం 5 ఎకరాలు మీరు వేస్తారు. ఓకే. సో ధీరా 2727 మీరు కూడా పెట్టారు? పెట్టామండి. ఓకే, బాగుందండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. కళ్ళ మీద ఉండి కాయ సైజు కలరు విత్తనాలు మీరు అసలు 90 అని మీరు ఎందుకు లెక్కేశారు అసలు? వేరే మేము టాలరెన్స్ వేసామండి ఒక 2 ఎకరాలు. అది దీనికి డిఫరెన్స్, దానికి 40 ఉన్నాయి, దీనికి 90 ఉన్నాయి. దీనికి 90 ఉన్నాయి, దానికి 40 ఉన్నాయి. చూసారా అంటే తేడా ఎట్లా ఉంది? ఈ కాయ ఎండాక పట్టుకుంటే బోలుగా ఉన్నాయండి, వేరే. ఇదే గత సడింపు ఉన్నాయి. దానివల్ల అసలు ఏందనే విత్తనాలు లెక్కేస్తే. ఎన్ని కాయలు కట్ చేసి ఉంటారు మీరు సుమారుగా? ఒక 3 కాయలండి. 3 కాయలు ఈ 3 కాయలు తీసుకొని కట్ చేసాం. అవి అయితే 40-45 ఉన్నాయి. అంతేమండి. ఈ 90-92 అట్లా 93 అలా 80 పైనే ఉన్నాయా? అవునండి. 3 కూడా 90 ఉన్నాయి. ఓకే. ఓకే. అందువల్ల ఇది పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది రైతుకి. ఓకే. వెయిట్ వస్తుంది కండి ముందు. అవును, బరువు అనేది చాలా ఇంపార్టెంట్. అవి వెయిట్ తక్కువ ఉన్నాయి, తెల్లగాయ కూడా ఎక్కువ అవుతుంది. తెల్లగాయ అవుతుంది, ముడత వస్తుందండి వాటికి. కాయ కూడా ముడత వస్తుంది. ఇది ముడతలేదు కాయ కూడా. అవునండి. ఓకే. వేరే వెరైటీలో తాలు ఉంది, దీంట్లో తాలు రాలి. ఇప్పుడు మేము ఎప్పుడో వేసామండి దీన్ని. ఫస్ట్ కాయ పడ్డాయి, ఆ కాయ ఎంతవరకు గోయలే దీంట్లో. సో చూడొచ్చండి, ఒకసారి తాలు కూడా లేదండి. మీరు గమనిస్తే కింద పండిన కాయ కూడా సో తాలు అనేది లేదు, మంచి ఎరుపుగా ఉంది. సో ఇది గాలాడక వచ్చిన బూజు. సో ఈ బూజు మీద కూడా తుడిస్తే దీని మీద కూడా తాలు అనేది లేదు. చూడండి, గాలాడకు వచ్చిందండి. గాలాడకు వచ్చింది, కానీ ఈ కాయకు కూడా కాయ మచ్చ వచ్చి తాలు అనేది లేదు. సో కాయ చిక్కదనం కానీ ఆ చెట్టు ఎలా ఉంది, ఎలా కాసింది అనేది మీరు కాయలు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఎలా కాసి వంగిపోతున్నాయి అనమాట. సో రైతుతో మాట్లాడదాం, మరొక రైతు. సో నమస్తే అమ్మా, మీ పేరు? రహీమ్ అండి. రహీమా. సో 2 ఎకరాలు వేసారా, ఇంకేమైనా ఎక్కువ వేసారా? ఇది 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు వేసారు. సో ధీరా 2727 ఎలా తెచ్చుకున్నావు నువ్వు? మనం 4 ప్యాకెట్లు తీసుకున్నాం. అదే లాస్ట్ ఇయర్ చూసి తెచ్చుకున్నాగా? వీడియోలో చూసి? నా వీడియో చూస్తారా? మందులు కానీ అవి కానీ వాడుతున్నారు? బాగుంది. అది కూడా బాగా వెయిట్ కలర్ జెండాల కంపెనీ వాళ్ళు. ఇదివరకే రాజలక్ష్మి వేసిన అంతకన్నా ముందర, అది బాగానే ఉంది. ఓకే. జెండాల కంపెనీ అంటే అది బ్రాండ్ గా అండి, ఆ టైప్ లో. ఓకే, ఇంకా ధీరా ఎంచుకున్నారు. మీరు చెప్పారు కదా ధీరా యూట్యూబ్ లో చదువుతుంటే చూసి విత్తనాలు తీసుకున్నామండి. ఓకే. సో ఇప్పుడు ఈ 2 ఎకరాల ధీరా 27 వేసుకున్నారు కదా, ఏమనిపిస్తుంది ఇవాళ? బాగుందండి, మాకు బాగుంది. మీరు ఇక్కడ లోకల్లో చాలా వెరైటీలు చూసుంటారు, వేరే వాటికి దీనికి తేడా అంటే ఏం చెప్పొచ్చు మీరు కరెక్ట్ గా? మనకి తాలు శాతం తక్కువ అండి, అది మెయిన్. తాలు శాతం తక్కువ. అది ఇంకా కాయ క్వాలిటీ ఉంటుంది, మనకి తూకాలు వస్తాయి బాగా. మనకి కాసిన కొద్ది పెరిగిద్దండి, మనకి కాసిన కొద్ది పెరుగుతుంది. చిక్కడి కాపు ఒకసారి ఇది చూపించండి. సో కాయలు అనేది ఎంత చిక్కడిగా కాసినాయి అనేది మీరు ఒక్కసారి కనుక గమనిస్తే, సో చెట్టు కింద నుంచి కూడా మొత్తం కూడా బాగా కాసింది. సో పైన తంతె కూడా ఎక్కడా కూడా మంచి చిక్కడి కాపు. ఇది ఎట్లా కాస్తుందో చూడండి. సో ఎక్కడా కూడా పై వరకు కూడా బీరుబోకుండా కాస్తుంది అనమాట. దగ్గర కాపు, జంట కాపు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ తీగ పట్టుకున్నా కానీ తీగలాగా సాగి కాయడం జరుగుతుంది. సో ఎప్పుడు రైతుకి ఒక స్టెప్ లాగా ఖచ్చితంగా కింద నుంచి కాసి పెరుక్కుంటూ వెళ్తుంది. ఈ చాలా వెరైటీలు
టాలరెన్స్ ఉంటే పెరగవు. పెరగవండి. మీకు ఎలా అనిపిస్తుంది ఇది? మనకి తీగ జాతి కాబట్టి కాసుకుంటే పెరుగుతుందండి. పెరుగుతుందండి. ముందు కట్ల మేము చాలా తక్కువ అండి, మనకి చాలా తక్కువ. ఇంకా దీంట్లో ప్లస్లు అంటే ఏంటి, మైనస్లు అంటే ఏమనిపించలేదు. పడదు కాబట్టి బూజు రాదండి. అది మన వైరస్ టోల్ ఏంటంటే కింద నుంచి కాస్తాయి కాబట్టి మొత్తం తాళైపోయింది. ఒకటే యూనిఫామ్ ఉందండి, కింద నుండి పోయేదా ఒకటే యూనిఫామ్ ఉంది మనకి. అందుకని మీకు నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతారా? పెడతామండి నెక్స్ట్ ఇయర్. ఓకే. కింద నుంచి ఒక 3 దూరం హైట్ పోయాక కాపు వస్తుంది కాబట్టి డ్యామేజ్ కాదండి. అవును, అది కింద నుంచి రావడం భూమిలో ఉండటం వల్ల మొత్తం కాయలు కింద అని వచ్చేస్తాయి. ఓకే ఓకే ఓకే. సో ఇవే మనం ఒక కొమ్మ తీస్తే మీకు ఎంత కొమ్మ చిక్కడి కాపు అనేది మీకు అర్థమవుతా ఉంది. సో చూడండి, కింద నుంచి కూడా ఎంత చిక్కడి కాపు కాసింది అనేది చూడండి. సో ఒకటే యూనిఫామ్ అండి, కింద నుండి పోయేదా. అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. చెట్టుని కూడా సపరేట్ చేయలేని పరిస్థితి. అవునండి, అల్లకపోయింది. ఒక కొమ్మ ఏమనుకోవద్దు, ఇది ఎరగొడుతున్నా. సరే పండితీలేండి ఈ టైంలో. సో ఎంత ఇది పైన వచ్చిన కొమ్మ ఇది. ఈ నెలలో పడ్డ కాపు పైన ఇగురు కూడా ఎక్కడా కూడా ముడతలేదు. దాంతోపాటు వచ్చి ఎన్ని కాయలు కాసిందో చూడండి. చివరిని పట్టుకుంటే వంగిపోతుంది కొమ్మ. అదొకటి ఈ టైంలో ఆ సైజ్ అంటే కాయ సైజ్ బాగా వచ్చిందండి. ఓకే, మాట్లాడదు. మామూలుగా చెప్పండి, మామూలుగా మాట్లాడండి. మీ పేరండి? షేక్ చాంద్ అండి. షేక్ చాందా. మీరు వ్యవసాయం చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు మిరప వేశారు? 5 ఎకరాలు వేసాం. 5 ఎకరాలు వేశారు. ఇప్పుడు ఇది ఏమనిపిస్తుంది మీకు? బాగుందండి రేట్. అసలు రైతు కంటే మీరే ఎక్కువ చదువుతున్నారు, వేసిన రైతు కంటే. చూస్తున్నాం కండి, మేము చూస్తున్నాం కాబట్టి మీకు తేడా తెలుస్తుంది. తేడా. ఓకే, వేసుకోదగ్గ వెరైటీ అండి, మంచిదే. ఒకసారి మీ దగ్గర ఉన్న చెట్టు ఒకటి చూపించండి ఎలా కాసింది అనేది. మీరు మంచిగా, మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది. ఒకటి పైకి సపరేట్ చేయండి. కొమ్మలు ఇరుగుతాయని భయం అండి. ఏం కాదు, ఇరుగుతుంది. కాయ క్వాలిటీ వచ్చి కింద ఎట్టుందో పైన కూడా అంతే ఉందండి. మెయిన్ ఈ టైంలో ఇంత పొడుగు రావడం అంటే మామూలు మాట్లాడాలి. అవును, మెయిన్ ఇది కాయ గొప్పతనం ఉంది. ఈ కొమ్మకి చూడండి, ఇప్పుడు ఈ చిన్న ఫిబ్రవరి నెలలో ఈ కాయ ఏ చేలో ఉండదండి మాకు తెలిసి వరకు. మరి ఈ సైజు రాదు కాయ. నెరాటీలు చూసినలే కానీ ఈ సైజు లేదు. అవును. ఫస్ట్ మెయిన్